భూదందాలు, భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పేద బలహీన వర్గాల ప్రజలకి ఎంతో ఊరటనిస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల్లో మేజర్ పార్ట్ కూడా ఈ దురాక్రమణ గురించే ఉంది. కష్టపడి రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకున్న స్థలాలు, ఇల్లు, పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, వాటిని స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్తో వాళ్ళని అనుభవించడం, వీళ్ళని వెతలకు గురి చేయడం అనేక విధాలుగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడో అనేది అర్థమవుతుంది. ఈరోజు అందులో భాగంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 6 అంకణాలు ఇల్లు ఇచ్చిన భాగంలో షర్మిల అనే ఒక యువతి యొక్క హౌస్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, ఇంటికి వెళ్తే దౌర్జన్యం చేయడం ఇటువంటివి జరుగుతోంది. వీటి గురించి రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ టిడ్కో హౌసెస్లో ఉన్న మేజర్ సమస్యలు, డబ్బులు కట్టినా ఇంకా ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జనవరి 12 లోపల వీటిలన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మా జిల్లా బాధ్యులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏపీ టిడ్కో చైర్మన్ సారథ్యంలో ఏపీ టిడ్కో హౌసెస్ అన్నీ కూడా జూన్ 12 కల్లా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతుంది.